హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పప్పులతో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో తయారయ్యే ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూద్దామండి. ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా అప్పటికప్పుడు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అనమాట. సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ చూద్దామండి. సో కొబ్బరి చట్నీ కోసం ఒక అరచిప్ప కొబ్బరి అనమాట, పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒకసారి వాష్ చేసుకుందాము. ఒక 2 సార్లు అయినా వాష్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఫ్రెష్ కొబ్బరి అంటే ఫ్రెష్ గా కొట్టిన టెంకాయ వాడుతుంటే అవసరం లేదనమాట. ఇక్కడ నేను ఒక రోజు ముందు కొబ్బరి అంటే దేవుడి కోసం కొట్టిన కొబ్బరి తీసుకున్నానండి, అందువల్ల కడుగుతున్నాను అనమాట. సో కడిగిన తర్వాత నీళ్ళను వంపుకొని ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే కారానికి తగ్గట్టు మిర్చి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 మిర్చి వేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి, సో అందువల్ల. అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పు వేసుకుంటున్నానండి. సో అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది కంపల్సరీగా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్రెష్ టేస్ట్ వస్తుంది అనమాట చట్నీకి. సో తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. సో పచ్చి కొబ్బరి వేయడం వల్ల కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఫైన్ గా పేస్ట్ గా చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. లేదు కొంచెం తొందరగా గ్రైండ్ అవ్వాలంటే తురుము పట్టుకొని వేసుకుంటే కొబ్బరి కొంచెం ఫాస్ట్ గా గ్రైండ్ అవుతుంది అనమాట. సో ఇలా పట్టుకున్న తర్వాత మనం దీనికి పోపు వేసుకుందామండి. చాలా రెస్టారెంట్స్ లో పోపు వేయరు అనమాట. సో డైరెక్ట్ గా ఇచ్చేస్తారు, అలాగైనా తినొచ్చు. సో ఇది ఆప్షనల్ అనమాట పోపు వేసుకోవడం. పోపు కోసం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నానండి. సో తాలింపు గింజలు అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను అనమాట. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, సో ఆ చట్నీ ఇందులోకైనా వేసుకోవచ్చు, లేదా మనం పోపు తీసి చట్నీ ఒక గిన్నెలోకి వేసుకొని అయినా వేసుకోవచ్చు అనమాట. సో ఎలాగైనా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అంతే అండి, ఎంతో కమ్మగా రుచిగా ఉండే టెంకాయ చట్నీ రెడీ అనమాట. ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం కానీ పట్టదనమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు మనం దోశ రెసిపీ చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. అలాగే ఒక పావు కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అనమాట. అలాగే ఒక 2 బంగాళదుంపలు మీడియం సైజు తీసుకుని ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట. అలాగే ఒక పావు కప్పు పెరుగు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలండి. నీళ్ళు అవసరమైతే కొంచెంగా యాడ్ చేసుకుంటూ స్మూత్ బ్యాటర్గా మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది. సో కన్సిస్టెన్సీ కానీ చెక్ చేయండి ఒకసారి. సో ఇలా ఉంటే మనకు దోశలు చక్కగా వస్తాయి అన్నమాట. సో చూసారా ఇలా. సో ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. సో కన్సిస్టెన్సీ అనేది మీరు కొంచెం వాటర్ ఎక్కువ తక్కువ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం రవ్వ వాడలేదు కాబట్టి పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు. సో మనకి ఉప్పు కానీ ముందే వేసుకున్నాము కాబట్టి దోశలు వేసుకోవడానికి పిండి రెడీ అయినట్టే. ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. సో దోశ పెనం వేడయ్యాక కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుందాము. సో అప్లై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దోశలు వేసుకోవాలన్నమాట. దోశలు వేసేటప్పుడు మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. సో దోశలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే పెనం మరీ ఎక్కువగా వేడైపోతే మనకి ఈ పిండే కదండి, నార్మల్ దోశ పిండి అయినా కానీ పెనానికి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైనా దోశలు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశలు ఏ దోశలైనా కానీ చాలా చక్కగా వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. సో చూసారా ఎంత ఈజీగా మనకి దోశలు అనేవి వచ్చేసాయో. సో ఇక్కడ ఇంకొక దోశ కానీ వేసి చూపిస్తున్నాను చూసారా. ఇలా దోశలు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని దోశలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఇన్స్టెంట్ దోశలైనా లేదా నార్మల్ రెగ్యులర్ దోశలైనా కానీ చక్కగా వస్తాయి అనమాట. ఈ పిండితోటి క్రిస్పీ దోశలే కాదండి, సాఫ్ట్ దోశలు కానీ వేసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. ఇలాంటి ఎన్నో ఇన్స్టెంట్ దోశల రెసిపీస్, హెల్దీ దోశల రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బియ్యం మినపప్పుతో పని లేకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో తయారయ్యే దోశ చూద్దామండి. ఈ దోశకు గంటలు నానబెట్టాల్సిన అవసరమూ లేదు. ఇలా అనుకోగానే అలా చేసుకోగలరు అనమాట. టెక్స్చర్లో సూపర్ సాఫ్ట్గా ఉంటుంది. మరి చూసేద్దామా రెసిపీ. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. అదే పోహాన్గా అంటారు కదా. ఇప్పుడు వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు బాగా కడగాలండి. పైన డస్ట్ పోయేదాకా కడగాల్సి ఉంటుంది. సో ఇలా కడిగి నీళ్ళన్నీ వంపేసుకోవాలండి. వంపేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. 1 కప్పు అటుకులకి 1 కప్పు పెరుగు అనమాట మెజర్మెంటు. సో ఇలా తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఇక్కడ అటుకులు నేను కొంచెం లావు అటుకులు తీసుకుంటున్నాను. మీరు ఏ అటుకులైనా అవైలబుల్గా ఉంటే అవైనా తీసుకోవచ్చు. పలచటి అటుకులు కానీ లేదా మామూలు అటుకులైనా. సో వీటిని ఒకసారి కలుపుకుందాము, పెరుగు బాగా కలిసేటట్టు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి. సో నాననివ్వాలన్నమాట. ఇప్పుడు మరొక గిన్నెలో 1.5 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను మీ దగ్గర ఏ రవ్వ అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు అనమాట. బెన్స్ రవ్వ కానీ లేదా కేసరి రవ్వ అయినా ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రవ్వ మునిగేదాకా నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. సో ఇప్పుడు పూర్తిగా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకొని ఒక 10 నిమిషాలు నాననిస్తే మనకి రవ్వ అనేది బాగా నానుతుంది అనమాట. ఇక్కడ మెజర్మెంట్స్ ఇంకోసారి చెప్తా చూడండి. 1 కప్పు అటుకులకి 1 కప్పు పెరుగు 1.5 కప్పు బొంబాయి రవ్వ అనమాట. సో వీటిని ఒకసారి కడిగి ఇలా నానబెట్టుకోవాలి 10 నిమిషాలు. సో 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత చూడండి మనకి రవ్వలో వాటర్ అంతా పీట్ చేసుకుని బాగా నానింది అనమాట. సో ఇప్పుడు అటుకులు కానీ చూద్దాము. సో ఇవి కానీ గట్టిపడ్డాయి చూసారా. పెరుగు మనం వేసుకున్న పెరుగు అంతా అటుకులు పీట్ చేసుకున్నాయి అనమాట. ఇది ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి, నానబెట్టడం. లేకుంటే మనం మిక్సీలో ఎంతసేపు తిప్పినా తిరగదు అనమాట. పేస్ట్ అంటే మెత్తగా అవ్వదు. సో అందువల్ల 10 నిమిషాలు ఖచ్చితంగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది రెండింటిని. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నేను 2 ఒకసారి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే సపరేట్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 2 వేసుకున్నాను కదా, వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మిక్సీ తిప్పేటప్పుడు కానీ కొంచెం నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకోవాలన్నమాట. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు తిప్పుకుందాము. సో ఒకసారి మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తే తిరగదనమాట మిక్సీ. సో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకోవాలి. సో చూసారా. సో ఇలా ఫైన్గా అవ్వాలన్నమాట. మనకి దోశపిండి బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకుంటూ దోశపిండి పట్టుకుంటే సరిపోతుంది. మెయిన్ ఎక్కడ బరక ఉండకుండా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈనో ఫ్రూట్ సాల్ట్ అని కానీ అంటారు కదా, అది 1 చెంచా వేసుకున్నాను. లేదా ఒక ప్యాకెట్ 6 రూపాయల ప్యాకెట్ వస్తుంది కదా, అది వేసుకున్నా సరిపోతుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలుపుకుందాము. ఇది ఇన్స్టెంట్ దోశ కాబట్టి ఈనో కానీ వంట సోడా కానీ వాడాల్సి ఉంటుందండి ఫ్లఫీ దోశ కోసము. లేకుంటే మనం అవాయిడ్ చేసిన దోశలు బాగానే వస్తాయి. సో ఇలా కలుపుకున్న తర్వాత పెనం వేడెక్కనిచ్చి ఇలా ఆయిల్ పూసుకొని కాటన్ టవల్తో ఒకసారి తుడుచుకోవాలండి. దానివల్ల హీట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సో ఇలా కొంచెం దోశ వేసుకుని అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మంట అనేది మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం ప్యాన్కి అంటుకుంటుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది దోశలు. దోశకి ఎయిర్ బబుల్స్ చూసారా ఎంత బాగా ఫామ్ అయ్యాయో. అలా ఉంటే దోశలు మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నట్టు అనమాట. నన్ను నమ్మి ఒక్కసారి ఈ దోశ ట్రై చేయండి. ఇంతకుముందు ఎన్నిసార్లు ట్రై చేస్తారో నాకైతే తెలీదు. నేను చూపించిన విధంగా ఆ మెజర్మెంట్స్ ఫాలో చేస్తూ ట్రై చేయండి, పక్కా సక్సెస్ అవుతారు. సో చేసిన తర్వాత ప్లీజ్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చున్నా ఏమైనా హెల్ప్ఫుల్గా ఉన్నా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.